మావోయిస్టుల పేరిట సంచలన లేఖ విడుదలైంది. మావోయిస్టు నేత సోను పేరుతో లేఖ విడుదలైంది. ఇక అపరాధ భావనతో తమ ఓటమిని ఒప్పుకుంటున్నామని ఈ సందర్భంగా లేఖలో తెలియజేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో అర్థం చేసుకోవడంలో విఫలమయ్యామని, అందుకే మన శత్రువులు చేసినటువంటి దాడిలో ఎంతో మంది కామ్రేడ్స్ ను కూడా కోల్పోయామన్నారు. ఇక్కడితో తమ పోరాటాన్ని ఆపివేస్తున్నట్టు లేఖలో తెలియజేశారు. అమరవీరులందరికీ కూడా పేరు పేరున జోహార్లు అర్పిద్దామన్నారు. ఈ ఓటమి బాధాకరమైందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. రైట్, చూసుకుంటున్నాం. మావోయిస్టులు అయితే ఒక లేఖను విడుదల చేశారు. దీనికి సంబంధించి కూడా తాము ఓడిపోయినట్లుగా భావిస్తూ ఈ సందర్భంగా కూడా లేఖను విడుదల చేశారు. ఎంతో మంది కామ్రేడ్స్ కూడా లాస్ అయ్యాం, దీనికి సంబంధించి కూడా వాళ్ళకి నివాళులు అర్పిద్దామని చెప్పేసి కూడా పిలుపునిచ్చారు. ఇవి ఒక లేఖ అయితే మొత్తం కూడా సోషల్ మీడియాలో కానివ్వండి, ఒక మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు కూడా చర్చాంశంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రజనీకాంత్ సిద్ధంగా ఉన్నారు. రజనీకాంత్, మావోయిస్టు పేరుతో గత కొంతకాలంగా మావోయిస్టు పార్టీ పేరుతో గత 2 రోజుల క్రితం అభయ్ పేరుతో విడుదలైన లేఖ వంతన సంచలనాలు రేపెత్తిందంతా 2 పేజీల లేఖలో కూడా మావోయిస్ట్ పార్టీ ఆయుధాలను వదిలేసేందుకు సిద్ధంగా ఉంది, కేంద్ర ప్రభుత్వంతో కేంద్ర హోంమంత్రి, ప్రధానమంత్రి అధికారులతో చర్చలు చేయడానికి సిద్ధంగా ఉందంటూ మాత్రం 2 రోజుల క్రితం విడుదలైన లేఖలు మాత్రం పలు రకాల అనుమానాలు రేకెత్తించాయని చెప్పేసి ఒక పక్క ప్రజా సంఘాలు, ఒక పక్క మావోయిస్టులు ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో మాత్రం మీమాంసలో పలు రకాల అనుమానాలు రేకెత్తించే విధంగా దాంట్లో కూడా 2 పేజీల లేఖలో కూడా వివిధ రకాల అంశాలు కూడా క్రోడీకరించారు. దీనికి సంబంధించి కూడా దేశవ్యాప్తంగా కూడా చర్చ జరిగింది. తాజాగా ఆగస్టు ఆ లేఖ 2 రోజుల క్రితం విడుదల చేసిన, సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన అభయ్ పేరుతో విడుదల చేసిన మావోయిస్టు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు అభయ్ పేరుతో విడుదలైన లేఖ కూడా ఆగస్టు నెలలో 15వ తారీఖున విడుదలైంది. కానీ నెల రోజుల తర్వాత ఆ లేఖ బయటికి బహిర్గతం కావడం వెనక కూడా పలు రకాల అనుమానాలు కూడా ఇటు మావోయిస్ట్ పార్టీ సానుభూతి పరులు, ఇటు ప్రజా సంఘాల నేతలు కూడా వ్యక్తం చేసిన పరిస్థితి. తాజాగా అదే నెలలో ఆగస్టు నెలలో విడుదల చేస్తున్నట్టు కూడా లేఖ విడుదల చేస్తున్నట్టు సోను పేరుతో, సోను అలియాసు మల్లోజుల వేణు అలియాస్ అభయ్ పేరుతో ఈ రోజు లేఖ మాత్రం సోను పేరుతో కొత్తగా తాజాగా 6 పేజీల లేఖ మాత్రం పొలిట్ బ్యూరో సభ్యుడు ఆయన పేరుతో మాత్రం లేఖ విడుదలైంది. డిటిపి ఈ పేజీల మీద మాత్రం ముద్రించి ఉంటాం మాత్రం ఇది కూడా పలు రకాల అనుమానాలు కూడా తావేస్తున్న పరిస్థితులు లేకుండా తాజాగా కామ్రేడ్స్ మొత్తాన్ని కామ్రేడ్స్ లోకాన్ని మొత్తం కూడా ఒక విధంగా ఆలోచింపజేసే విధంగా ఉంది. మేము ఆయుధాలను కూడా పూర్తిగా వదిలేస్తున్నాం, పరిస్థితుల్లో మాత్రం యుద్ధం చేసే పరిస్థితులు కూడా లేవు అని చెప్తున్నారు. 5 దశాబ్దాలకు పైగా సాగిన విప్లవోద్యమంలో దాదాపు 18 రాష్ట్రాలకు పూర్తిగా వ్యాపించాము. అక్కడ ఉన్న స్థానిక పరిస్థితులను అర్థం చేసుకుంటూ మాత్రం పోరాటం చేసాం. ప్రభుత్వాలతో జనతన్ సర్కార్ కూడా ఏర్పాటు చేసేందుకు తమ పోరాటం చేసాం. ఈ పోరాటంలో ఎందరో కీలకమైన మావోయిస్టులు, కీలకమైన నేతలు కూడా నేల కొరిగారు. వీళ్ళంతా కూడా అమరులయ్యారు. వాళ్ళందరికీ నివాళి అర్పిస్తున్నామంటూ మాత్రం సోను అలియాస్ మల్లోజుల వేణుగోపాల్ రాసిన లేఖలో మాత్రం స్పష్టంగా 6 పేజీల లేఖలో మాత్రం పలు రకాల అంశాలు కేంద్ర ప్రభుత్వం విధించిన ఆపరేషన్ కగార్తో గడిచిన 20 నెలలుగా ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న మాత్రం నిర్బంధం బాగా పూర్తిగా నిర్బంధం ఎదుర్కోవటం కాకుండా కీలకమైన మే 10వ తారీఖు జరిగిన ఎన్కౌంటర్ లో అబుజ్మడ్ అడవుల్లో, మాద అడవుల్లో ఒక చోటు చేసుకున్న ఎన్కౌంటర్ లో కీలకమైన 28 మంది మావోయిస్టులు ఒక్కసారిగా మృతి చెందారు. దీంట్లో కీలకంగా పోలిట్ బ్యూరోతో పాటు కేంద్ర కమిటీ సభ్యులు 15 మంది పైగా మృత్యువాత పట్టడం వెనక మాత్రం తమను కలిసివేసిన అంశం అంటూ మాత్రానికి సోను అలియాస్ మల్లోజుల వేణుగోపాల్ లేఖలో స్పష్టంగా పేర్కొంటాం. అంశం కూడా పూర్తిగా తమ ఓటమిని కూడా పూర్తిగా ఒప్పుకుంటున్నాం. శత్రువులు చేసిన దాడిలో ఎంతో మంది కామ్రేడ్స్ కోల్పోయాం. అమరవీరులందరికీ పేరు పేరున జోహార్లు అంటూ మాత్రానికి సోను చేశాడు. అందుకే ఇప్పుడు కొంతమందిని కోల్పోయాం, ఇక్కడతో మా పోరాటాన్ని ఆపేస్తున్నాం, ఇది తాత్కాలికంగా తమ పోరాటాన్ని ఆపినట్టుగానే భావించాలంటూ మాత్రానికి కామ్రేడ్స్ లోకం భావించాలంటూ మాత్రం తాను మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను పేరుతో విడుదలైన లేఖలో కూడా స్పష్టంగా తెలుస్తుంది. రజనీకాంత్, ఆపరేషన్ కగార్ లో భాగంగా చాలా మంది మావోయిస్టులు కూడా చనిపోయిన పరిస్థితి మనం చూసాం. నిజంగా చెప్పాలంటే అటు కేంద్రం నుండి వచ్చినటువంటి సాయుధ బలగాలు కానివ్వండి, సంబంధించినటువంటి బలగాలు కూడా తీవ్రమైనటువంటి శ్రమతో కూంబింగ్ చేసి వారి కూడా చూస్తే చాలా మంది మావోయిస్టులు కీలకమైనటువంటి నేతలను కూడా మట్టుపెట్టారు. దీని వల్లనే వాళ్ళు ఈ మాటలు మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందని ప్రధానంగా అనుకోవచ్చా? ఈ కొన్ని రకాల అంశాలు ప్రధానంగా ఆపరేషన్ కగార్ లో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టంగా 2026 మార్చి 31వ తేదీలోగా భారతదేశంలో మావోయిస్టు పార్టీ ఉనికి జాడ లేకుండా చేస్తామనే ప్రకటన వెనుక మాత్రానికి కీలకంగా మావోయిస్టు పార్టీలో కూడా గత కొంతకాలం గడిచిన 2 సంవత్సరాలుగా మాత్రం తర్జన భర్జనలు చోటు చేసుకుంటున్నాయనేది స్పష్టంగా చెప్పవచ్చు. పోలిట్ బ్యూరోలో కూడా విచ్ఛిన్నమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఛత్తీస్గఢ్ రాష్ట్రం దండకారణ్యం, బస్తర్ ప్రాంతానికి సంబంధించిన దండకారణ్యంలో మాత్రానికి మావోయిస్టులకు షెల్టర్ జోను, దాంతోపాటు ఒరిస్సా అడవుల్లో, దాంతోపాటు మహారాష్ట్ర అడవులు, ఈ 3 రాష్ట్రాలకు సంబంధించిన సరిహద్దు ప్రాంతాల్లో అడవులు
వాళ్ళకి మావోయిస్టులు పెట్టని కోటగా ఉంది. దాంతోపాటు కర్రెగుట్టల ఆపరేషన్ కర్రెగుట్టల విషయంలో కూడా అక్కడ కూడా భూమి స్పాట్స్ అక్కడ ఏర్పాటు చేసి దాదాపు వేలాది మంది మావోయిస్టులను కూడా కోల్పోయామంటూ మాత్రం ఇటీవల స్పష్టంగా మావోయిస్టు పార్టీ లేఖలు కూడా విడుదల చేస్తున్న పరిస్థితి. ఒక పక్క ఆపరేషన్ ఖగార్ ఏర్పాటు చేసిన తర్వాత సిఆర్పిఎఫ్ బలగాలతో పాటు కేంద్ర పారామిలిటరీ దళాలను కూడా ఉపయోగించి మావోయిస్టులపై మాత్రం యుద్ధం చేయడం, రాజ్యం సర్కారు మావోయిస్టులపై యుద్ధం చేయడంతో మాత్రం ఒకసారిగా మావోయిస్టు పార్టీ కూడా అంతర్మతంలో పడిందని చెప్పవచ్చు. దీంట్లో పోలిట్ బ్యూరో సభ్యులుగా కొనసాగుతున్న 21 మంది పోలిట్ బ్యూరో సభ్యులు ఉండగా దాంట్లో 15 మంది పైగా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన కీలక నేతలు ఉండడం, వీళ్ళు కూడా ఆలోచన శక్తి పరిస్థితి వచ్చింది. బయట నుంచి వీళ్ళకి కొత్తగా రిక్రూట్మెంట్ కూడా మావోయిస్ట్ పార్టీకి కొత్తగా రిక్రూట్మెంట్ లేకపోవడం కూడా విషయాన్ని కూడా కొంత అన్ని క్రోడీకరించి మాత్రానికి ఈ విషయంలో కూడా ఈ లేఖ కూడా విడుదల చేసినట్టు కూడా తెలుస్తుంది. మరోపక్క ఈ లేఖలో కూడా కొంత అనుమానాలు కూడా ఉన్న అంశాలు కూడా సానుభూతి పార్టీ కూడా చెప్తుంది. కేంద్ర కమిటీలో కొంత విభేదాలు కూడా వచ్చినట్టు కూడా కొంత చర్చ కూడా నడుస్తుంది. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ రజనీకాంత్.